హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నిన్నటి మన వీడియోలో నేను ఏమేం కేక్స్ ప్రాక్టీస్ చేస్తాను అని మాత్రమే మీతో షేర్ చేసుకున్నానండి. నేను కేక్ టిన్ మెజర్మెంట్స్ కూడా చెక్ చేసుకున్నాను కదా. నిన్నటి వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు. ఇవాళ వీడియోలో అయితే నేను కేక్ టిన్ మెజర్మెంట్స్ ఎలా చెక్ చేసుకున్నాను అనేది చూపిస్తానండి. ఓకేనా? వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే మీ అందరికి నా దగ్గర ఉన్న కేక్ టిన్స్ అయితే చూపిస్తాను. తర్వాత ఏ కేక్ టిన్ సైజు ఎంత ఉందో కూడా మెజర్ చేసుకొని మీకు చెప్తానండి. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న కేక్ టిన్స్ ని తీసుకున్నాను. నేను అయితే ఈ కేక్ టిన్స్ ఇప్పుడే తీసుకోలేదండి, తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. ఒకవేళ మీరు కూడా కేక్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇన్ని టిన్లు తీసుకోవాల్సిన అవసరం లేదండి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది కదా, నేనే ఇన్ని టిన్లు తీసుకొని తప్పు చేశానేమో అని. ఇంట్లో ఉన్న బౌల్స్ ఉంటాయి కదా, వాటిని మెజర్ చేసుకొని కూడా మనం కేక్స్ అయితే చక్కగా చేసుకోవచ్చు. నా ఇంట్లో చేసే బౌల్స్ యూజ్ చేసి కేక్స్ చేస్తే కేక్స్ డిమోల్డ్ అవ్వవు అని చెప్పేసి నేనైతే కేక్ టిన్స్ తీసుకున్నానండి. దాంట్లో కూడా చక్కగా వస్తున్నాయి కదా. ఇప్పుడు చాలా మంది అట్లనే చేస్తున్నారు. నేను అప్పుడు తప్పు చేసినట్టుగా ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు ఇంట్లో ఉన్న బౌల్స్ ని కానీ వాటిని మెజర్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఈ కేక్ టిన్స్ ఉన్నాయి కదా, ఉన్న వాటిని అయితే యూజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను వీటిని మెజర్ చేసుకుంటానండి. ఫస్ట్ నా దగ్గర ఒకటి చిన్న కేక్ టిన్ ఉంది. ఇది ఎన్ని ఇంచెస్ ఉంది, తర్వాత ఎంత హైట్ ఉంది అని చెప్పేసి నేను చెక్ చేసుకుంటాను. చేసుకోవడానికి అయితే ఇలా స్టిచ్చింగ్ టేప్ తీసుకున్నానండి. మన ఇంట్లో స్కేల్ ఉంటది కదా, దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. మెజర్ చేసుకోవాలి అంటే మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి. ఇక్కడ కింది నుంచి కానీ పై నుంచి కానీ అట్లా స్టార్ట్ చేయకూడదంట. మిడిల్ లో అయితే ఒక చిన్న పాయింట్ పెట్టుకున్నాను. పాయింట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మనం టేప్ ని మిడిల్ లో పెడితే మనకు తెలిసిపోతుంది మనం కొంచెం క్రాస్ పెట్టామా స్ట్రైట్ కు పెట్టామా అని చెప్పేసి. ఇక్కడ 0 దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి. నాకు ఈ కేక్ టిన్ అయితే 6 ఇంచెస్ ఉంది. మీకు చూపిస్తాను. ఇటు నుంచి 6 ఇంచెస్ ఉంది. మళ్ళీ హైట్ వచ్చేసి ఎంత ఉందో చూసుకుంటాను. హైట్ వచ్చేసేమో 2 ఇంచెస్ ఉందండి. ఈ కేక్ టిన్ అయితే 6 ఇంచెస్ ఉంది, 2 ఇంచెస్ హైట్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఈ టిన్ ని హాఫ్ కేజీ కేక్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. అంటే హాఫ్ కేజీ స్పాంజ్ కేక్ చేసుకోవడానికి అయితే నేను ఈ టిన్ ని యూజ్ చేసుకోవచ్చు అండి. అయితే హాఫ్ కేజీ చేయడానికి జనరల్ గా 5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ టిన్ ని యూజ్ చేస్తామంట. మనం హాఫ్ కేజీ స్పాంజ్ రెడీ చేసుకుంటే క్రీము తర్వాత ఫిల్లింగ్ ఇది వచ్చేసి హాఫ్ కేజీ ఉండాలంట కదా. అంటే 1 కేజీకి రెడీ చేసుకోవచ్చేమో. దీంట్లో అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను హాఫ్ కేజీ కేక్ టిన్. ఇది నేను అనుకున్నాను కదా, ఇది చిన్నగా ఉంది కదా, దీంట్లో 1/2 కిలో కేక్ చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇదేమో 6 ఇంచెస్ ఉంది కదా, దీంట్లో హాఫ్ కేజీ కేక్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ దీన్ని కూడా మెజర్ చేసుకుంటాను. మళ్ళీ ఒక పాయింట్ పెట్టుకున్నాను. జస్ట్ పాయింట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ టిన్ అయితే 7 ఇంచెస్ ఉంది. మరి హైట్ ఎంత ఉందో, హైట్ అయితే 2 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్ అంటే మనం దీంట్లో 1 కేజీ స్పాంజ్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇది కూడా నేను రాసుకుంటున్నాను. మనము 1 కేజీ కేక్ చేసుకోవడానికి 7 ఇంచెస్ కానీ 8 ఇంచెస్ కానీ టిన్ యూజ్ చేస్తాము. దీని హైట్ వచ్చేసేమో 2 ఇంచెస్ ఉంది. దీంట్లో అయితే 1 కేజీ కేక్ అయితే ఈజీగా బేక్ చేసుకోవచ్చు. నేను దీన్ని కూడా పక్కన పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ టిన్ అండి. ఇది కూడా చెక్ చేసుకుంటాను. నేను ఈ 3 టిన్స్ అయితే మీషోలో తీసుకున్నానండి. తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. ఒక్కసారి కూడా వీటిని యూజ్ చేయలేదు. ఎందుకంటే నా దగ్గర బీహార్ లో వేరే కేక్ టిన్ ఉంది. ఇదేమో ఇంటి దగ్గర అత్తమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉండే. ఇంకా నేను కేక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు టిన్స్ కావాలి కానీ అయితే ఇంటి దగ్గర నుంచి నేను తీసుకొచ్చుకున్నాను. దీన్ని కూడా మెజర్ చేసుకున్నానండి. ఈ కేక్ టిన్ వచ్చేసేమో 8 ఇంచెస్ ఉంది. హైట్ ఏమో 2.5 ఉందండి. అంటే దీంట్లో మనం 1 కేజీ రెడీ చేసుకోవచ్చు. మనం 1 కేజీ స్పాంజ్ కేక్ ఏమో 7 ఇంచెస్ లేదా 8 ఇంచెస్ లో చేసుకుంటాం కదా, దీంట్లో కూడా 1 కేజీ మనం చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి స్క్వేర్ షేప్ టిన్ అండి. ఇది మొన్న షాపింగ్ లో తీసుకున్నాను. నా దగ్గర స్క్వేర్ షేప్ టిన్ ఉంది, అది చాలా పెద్దగా ఉందని చెప్పేసి నేను ఇలా 1 కేజీ కోసం అయితే నేను తీసుకున్నాను. ఇది కూడా 7 ఇంచెస్ ఉందండి. హైట్ వచ్చేసేమో 2 ఇంచెస్ ఉంది. ఇది కూడా అంటే దీంట్లో మనం 1 కేజీ కేక్ అయితే బేక్ చేసుకోవచ్చు. హాఫ్ కేజీ తీసుకుంటే అయిపోవు, అనవసరంగా 1 కేజీ కేక్ టిన్ తీసుకున్నానేమో అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఈ టిన్ అండి. నేను ఇలాంటి టిన్స్ తీసుకొని అయితే చాలా తప్పు చేస్తానండి. ఇలాంటి టిన్స్ తీసుకుంటే అయిపోయేది. ఎందుకు అంటే దీన్ని మనం కేక్ బేక్ చేశాక వాష్ చేస్తాం కదా, దీనికి ఉన్న బ్లాక్ పెయింట్ మొత్తం పోతుంది. ఇలా తుప్పు పట్టినట్టుగా కనిపిస్తుంది, మీకు కనిపిస్తుండొచ్చు. ఇంకో టిన్ కూడా చూపిస్తాను. నేను దీంట్లో కూడా చాలా కేక్స్ చేశానండి. చూడండి, కొంచెం తుప్పు పట్టినట్టుగా అనిపిస్తుంది. నేను వీటిని తీసుకొని అయితే చాలా తప్పు చేశాను, నాకు ఇప్పుడు తెలుస్తుంది. నేను ఈ టిన్ లో అయితే ఒక 2 కేక్స్ ఏమో చేసిన. 2 కేక్స్ చేసిన తర్వాత ఈ టిన్ పరిస్థితి అయితే ఇలా ఉంది.
ఇది కూడా ఎన్ని ఇంచెస్ ఉందో అయితే ఒక్కసారి మెజర్ చేసుకుంటాను. ఈ కేక్ టిన్ కూడా 6 ఇంచెస్ ఉందండి. తర్వాత దీని హైట్ వచ్చేసేమో 3 ఇంచెస్ ఉంది. దీంట్లో మనం 1/2 kg బేస్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ రాసేసుకుంటున్నాను. చూసారు కదా, నేను దీంట్లో అయితే చాలా కేక్స్ చేశాను. చేసిన తర్వాత తోమడం వల్ల ఇలా అయిపోయింది దీని పరిస్థితి. అందుకే చెప్తున్నాను, ఇలా బ్లాక్ కలర్ టిన్స్ అయితే అస్సలు తీసుకోకండి. ఇలాంటి టిన్సే తీసుకోండి. ఇవి మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇవి తీసుకుంటే చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో నాకు కేక్ బేక్ చేసుకోవడానికి వస్తుందో రాదో తెలీదు. ఇది కూడా 8 ఇంచెస్ ఉందండి. హైట్ వచ్చేసేమో 3 ఇంచెస్ ఉంది. ఇది కూడా తర్వాత వచ్చేసి స్క్వేర్ షేప్ టిన్ అండి. నేను దీన్ని ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది. ఒకవేళ దీన్ని కూడా యూజ్ చేసి ఉంటే, ఇందాక చూసారు కదా ఆ 2 యూజ్ చేసినాక ఎలా అయినాయో, మరి దీని అయితే ఒక్కసారి యూజ్ చేస్తానండి. యూజ్ చేశాక మరి చూద్దాం ఇది కూడా అట్లనే అవుతుందేమో. దీన్ని కూడా మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేమో 8.5 ఇంచెస్ ఉందండి. 8.5 ఇంచ్ ఏమో లెంత్ ఉందండి. హైట్ వచ్చేసేమో 3 ఇంచెస్ ఉంది. ఇంట్లో అయితే 1 kg స్పాంజ్ రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నా దగ్గర ఉన్న టిన్ అన్నిటిని నేను మెజర్ చేసుకున్నాను. ఎందుకు అంటే మళ్ళీ రేపటి రోజు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు 1/2 kg బేస్ చేయడానికి ఏ కేక్ టిన్ తీసుకోవాలో నాకు ఈజీగా తెలుస్తుంది కదా, అందుకని నేను మెజర్ చేసేసుకున్నానండి. ఇలా మీరు కూడా కేక్స్ ప్రాక్టీస్ చేయాలనుకో ఇన్ని టిన్స్ అయితే తీసుకోకండి. మన ఇంట్లో బౌల్స్ ఉంటాయి కదా, వాటిని మెజర్ చేసుకొని చెక్ చేసుకోండి. అప్పుడు మీకు మంచిగా తెలుస్తుంది. చూసారు కదా, నేనైతే టిన్ అన్నిటిని మెజర్ చేసుకున్నాను. రేపటి రోజు నేను కేక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ స్పాంజ్ ఎలా బేక్ చేసుకోవాలని నాకు ఒక ఐడియా ఉంటుంది కదా. నేను అంతకన్నా ముందే అయితే యూట్యూబ్ క్లాసులు విని కొన్ని రాసుకున్నానండి. ఏంటి అంటే 1/2 కిలో కేక్ ఏమో 3 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ కానీ కేక్ టిన్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తాము. నా దగ్గర అయితే ఇప్పుడు 1/2 కిలో కేక్ టిన్ లేదు కదా, నేను ఒక బౌల్ ని తీసుకొని మెజర్ చేసుకుంటానండి. నేను 1/2 kg స్పాంజ్ రెడీ చేసుకోవడానికి 5 ఇంచెస్ కానీ లేదా 6 ఇంచెస్ కానీ టిన్ యూజ్ చేస్తాం మనం. తర్వాత వచ్చేసి 1 kg లేదా 750 గ్రామ్స్ ఉండే స్పాంజ్ బేక్ చేసుకోవడానికి అయితే 7 ఇంచెస్ కానీ 8 ఇంచెస్ కానీ టిన్ యూజ్ చేస్తాము. తర్వాత 1.5 kg ఏమో 10 ఇంచెస్ కేక్ టిన్ అయితే యూజ్ చేస్తాము. నా దగ్గర 10 ఇంచెస్ లేదు. 3 kg స్పాంజ్ రెడీ చేసుకోవడానికి ఏమో మనము 12 ఇంచెస్ కేక్ టిన్ అయితే యూజ్ చేస్తామంట. నా దగ్గర 10 ఇంచెస్ లేదు, 12 ఇంచెస్ లేదు. నేను వాటిని అయితే ఇప్పుడే ఏం తీసుకోనండి. ఫస్ట్ ఈ కేక్స్ అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ముందు కేక్ టిన్స్ అయితే చూసుకొని తీసుకుందాము. ఇప్పుడు టాల్ కేక్స్ ఏ టిన్ లో చేస్తాం అనేది అయితే నేను మెజర్ చేసుకోవట్లేదు. నేను టాల్ కేక్స్ గురించి కూడా రాయలేదండి. ఎందుకు అంటే ఫస్ట్ బేసిక్ కేక్ ప్రాక్టీస్ చేయడం వచ్చిన తర్వాత టాల్ కేక్స్ కానీ థీమ్ కేక్స్ కానీ అవి తర్వాత మనం ప్రాక్టీస్ చేయొచ్చండి. అన్ని ఒకేసారి రాస్తే మనకు కూడా ఇంత ప్రాక్టీస్ చేయాలా, తర్వాత ఏంటి అని చెప్పేసి కొన్నిసార్లు అర్థం కాదు కదా. ఫస్ట్ నేనైతే వీటిని కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత టాల్ కేక్స్, నెక్స్ట్ వచ్చేసి థీమ్ కేక్స్, తర్వాత ఫాండెంట్ ఉంటది కదండి, ఫాండెంట్ కేక్స్, అవి ప్రాక్టీస్ చేస్తాను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కేక్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.